ఎపిసోడ్ 38 కృతజ్ఞత. మనకు లభించిన దానిలో బాబా కృపను గుర్తించడం. ఓం సాయిరామ్. స్వాగతం. ధ్వని ఆధ్యాత్మిక ప్రయాణానికి. ఈరోజు మనం తెలుసుకోబోయే బాబా బోధ కృతజ్ఞత. లభించిన దానిలో బాబా కృపను గుర్తించడం. భక్తి అంటే కేవలం అడగడం కాదు. భక్తి అంటే లభించిన దానిని గుర్తించడం. మనకు లేని దానిపై మన మనస్సు నిలుస్తుంది, కాని ఉన్నదానిపై ఎప్పుడైనా ఆలోచించామా? ఈ ఉదయం లేచాం, శ్వాస తీసుకున్నాం, మన వాళ్ళు మన పక్కన ఉన్నారు. ఇవి సాధారణ విషయాలా, లేదా ప్రతిరోజూ లభించే కృపలా? మనకు కనిపించని చోట బాబా పనిచేస్తూనే ఉంటారు. షిరిడీ ధుని ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఎవరు గమనించినా గమనించకపోయినా అది తన కర్తవ్యాన్ని చేస్తుంది. అలాగే బాబా కృప కూడా మన జీవితంలో నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉంటుంది, మనము గుర్తించకపోయినా సరే. ఒకసారి ఒక భక్తుడు బాబాను అడిగాడు, బాబా, నా కోరిక ఎందుకు నెరవేరలేదు? బాబా సమాధానమిచ్చారు, నీకు అవసరమైనది నేనిచ్చాను, నీకు కావాల్సిన దాన్ని కాదు. ఆ మాటలో కృతజ్ఞతా పాఠం దాగి ఉంది. భక్తి అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్యలో కూడా బాబా చెయ్యి కనిపించడం. అదే ఆధ్యాత్మిక పరిపక్వత. ఈరోజు నుంచే ఒక చిన్న సాధన ప్రారంభిద్దాం. ప్రతి రాత్రి 3 విషయాలు గుర్తు చేసుకోండి. ఈరోజు నాకు ఏ చిన్న ఆనందం లభించింది? ఎవరు నాకు సహాయం చేశారు? బాబా ఏ రూపంలో నాకు కనిపించారు? 2 మాటలు మాత్రమే చెప్పండి, ధన్యవాదాలు బాబా. మన జీవితం ఫిర్యాదుల జాబితా కారాదు. మనము చదవడం మొదలుపెడితే ప్రతి పేజీపై బాబా ఆశీర్వాదం కనిపిస్తుంది. ఇదే కృతజ్ఞతా సాధన. ఓం సాయిరామ్.